హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక రకంగా మనకు రక్షణ మంత్రిత్వ శాఖలో మనకి ఏంటంటే సివిలియన్ జాబ్స్ అనేది ఇక్కడ మీకు రావడం జరిగిందండి. చాలా మంచి అప్డేట్ చెప్పుకోవచ్చు. ఇదేంటంటే చాలా రేర్గా వస్తుంటాయి. వచ్చినటువంటి వేకెన్సీస్ని ప్రతి ఒక్కరు కూడా మీకు అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఆలస్యం లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. ఇది మీరు కానీ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జాబ్ రోల్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫైర్మ్యాన్ జాబ్స్ ఫస్ట్ ఇది. ఇక్కడ 19,900 అంటే లెవెల్ 2లో మీకు శాలరీ అనేది ఇస్తారు. 63,200 వరకు అయితే ఇక్కడ మీకు ఇందులో శాలరీ అనేది ఇస్తారండి. ఆ తర్వాత కేవలం మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి, ఆ తర్వాత మనకు ఫైర్ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి సర్టిఫికేట్ అనేది మీకు ఒకటి ఉంటుంది, కోర్స్ అనేది అది కంప్లీట్ చేసి ఉండాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మనకు ఫిజికల్ ఫిట్నెస్ కాకుండా ఉండాలి, అంటే హైట్ వెయిట్ కూడా ఇచ్చున్నారు, అది కూడా మీకు ఉండాలి. అదే కాకుండా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే వాషర్మ్యాన్ జాబ్స్కి అంటే లెవెల్ 1లో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. అంటే మనకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు. ఆ తర్వాత మోస్ట్ మనకు అని చూసుకుంటే వాషర్మ్యాన్ ఐరన్కి సంబంధించి మిలిటరీ సివిల్స్లో క్లోత్ మీరేంటంటే అక్కడ ఐరన్ చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. ఇది ఒకటి కూడా మనకు చెప్పుకోవచ్చు మంచి జాబ్ అనేసి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఎంటీఎస్ డ్యూటీస్లో కూడా డిఫరెంట్గా ఇక్కడ మీకు జాబ్స్ అనేది ఉన్నాయండి. డిఫరెంట్గా మీకు జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు. అలానే మీకు ఏంటంటే వర్క్ ఏం చేయాలనేది కూడా ఇక్కడ మీకు తెలియజేస్తున్నారు. కొన్నిట్లో ఏంటంటే ఎక్స్పీరియన్స్ అడిగారు, కొన్నిట్లయితే ఎక్స్పీరియన్స్ అనేది అడగడం లేదు. లోయర్ డివిజన్ క్లర్క్ అంటే క్లర్క్ డ్యూటీ అయితే ఇక్కడ మీకు లెవెల్ 2లో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. కేవలం 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు. అలానే టైపింగ్ ఇంగ్లీష్లో మీరు కానీ చూసుకుంటే 35 వర్డ్స్ ఏంటంటే ఫర్ మినిట్లో ఇక్కడ మీరు టైప్ చేయాలి. అలానే మనం కానీ చూసుకుంటే ఇక్కడ 35 వర్డ్స్ అనేది హిందీలో టైప్ చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. ఓకే, అది మీకు ఏమంటే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. కేవలం 12th క్లాస్ పాస్ అయ్యండి. స్కిల్ టెస్ట్ కానీ మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ అనేది మీకు వస్తుందండి. ఓకే, అయితే ఎక్కడ వస్తుంది అవన్నీ కూడా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది గ్రూప్ సి కింద మీకు డిఫెన్స్లో మనకి ఏంటంటే సివిలియన్ జాబ్స్ సంబంధించి ఇక్కడ చేస్తున్నారు. అంటే మనకేంటంటే ఫ్రెండ్స్ ఆర్మీ మనకు గోల్కొండ ఉంది కదా హైదరాబాద్లో, అక్కడ కూడా ఆర్టిలరీ సెంట్రల్ హైదరాబాద్ కావచ్చు, ఆ తర్వాత నాసిక్ కావచ్చు, ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే దేవలాలి అంటే 3 ప్లేసెస్లో ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తామని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే స్కూల్ ఆఫ్ మనకి ఏంటంటే ప్రజెంట్ మీకు అప్లికేషన్ అనేది కూడా మీరు పంపించాల్సి వస్తుంది. ప్లేస్ మాత్రం మహారాష్ట్రలో ఉంది. అంటే మీకు దేవలాలి అనే సెంటర్ అక్కడ మీరు పంపించాల్సి వస్తుంది. ఆ తర్వాత మీకు ఏంటంటే జాబ్ లొకేషన్ అనేది వాళ్ళు మీకు ఇస్తారండి. ఓకే, సివిలియన్ జాబ్స్ ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు గ్రూప్ సి సంబంధించి ఉద్యోగాలు. అయితే నాసిక్ అనేది మనకు మహారాష్ట్ర వస్తుంది. హైదరాబాద్ కావచ్చు, నాసిక్ కావచ్చు, ఆ తర్వాత మనకు ఆ ప్లేసెస్లో మీకు జాబ్ లొకేషన్ ఉంటుందని తెలియజేస్తున్నారు. ఓకే, అయితే ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా మనకు పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే లోయర్ డివిజన్ క్లర్క్కి ఒక పోస్ట్ ఉంది. అలానే ఎంటీఎస్లో సఫాయి వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. అలానే ఎంటీఎస్ డ్యూటీస్లో మనకి ఏంటంటే మెసెంజర్ అనేది ఒక డ్యూటీ ఉంది. అలానే వాషర్మ్యాన్కి ఒక డ్యూటీ ఉంది. ఫైర్మ్యాన్కి సంబంధించి ఒకటి ఉంది. టోటల్గా 6 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఇక్కడ కాస్ట్ వైజ్ కూడా మనకు రోస్టర్ ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే జనరల్ పర్సన్స్కి ఓబీసీ వాళ్ళకి మనకు 18 సంవత్సరాల నుంచి 25 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. ఓబీసీ అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18 నుంచి 30 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 18 నుంచి 28 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో జనరల్ పర్సన్స్ ఉన్నట్లయితే 18 నుంచి 35, అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నట్లయితే 40, అలానే ఓబీసీ ఉన్నట్లయితే 38 ఆ విధంగా ఉంటుంది. అలానే ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిటైర్డ్ అయిన ఉన్నట్లయితే 40 లోపల ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ అయితే 35 లోపల ఉండాలని తెలియజేస్తున్నారండి. ఓకే, ఏజ్ లిమిట్స్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలానే క్వాలిఫికేషన్ పైన తెలియజేసాను చూడండి, అది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్న వివరాలు కూడా కింద కూడా ఇవ్వడం జరిగింది, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఫైర్మ్యాన్ ఉద్యోగాలకి హైట్ వెయిట్ అని చెప్పాను చూడండి. మనకు 165 అనేది హైట్ అనేది మీరు ఇక్కడ ఉండాలని తెలియజేస్తున్నారు. ఎంత 165 అనేది హైట్ అని ఉండాలి. అలానే చెస్ట్కి మీరు కానీ చూసుకున్నట్లయితే శ్వాస తీసుకోకుండా ముందు 81.5 అనేది ఉండాలి. ఆ తర్వాత కానీ శ్వాస కానీ తీసుకున్నట్లయితే 85 ఉండాలి. వెయిట్ మీరు కానీ చూసుకుంటే 50 కిలో ఉండాలి. ఆ తర్వాత మనకు క్యారింగ్ ఒక మ్యాన్ని 63.5 కిలో ఉన్నటువంటి అతన్ని తీసుకొని మీరు 96 సెకండ్లో 183 మీటర్ అనేది మీరు ఏంటంటే డిష్ అనేది ఇక్కడ క్వాలిఫై అనేది అవ్వాలి. అలానే మనం కానీ చూసుకుంటే క్లియరింగ్ 2.7 మీటర్ అనేది ఒకటి గుత్తలాగా లోడ్ ఉంటారు, అదేంటే లాంగ్ జంప్ అనేది చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మనకి ఏమిటంటే వర్టికల్ రోప్ ఉంటుంది 3 మీటర్స్ అనేది, అది కూడా ఇక్కడ మీరు క్వాలిఫై అనేది అవ్వాలి. మీరు ఏదానికి ఫైర్మ్యాన్ ఉద్యోగాలకండి అది కూడా క్వాలిఫై అవుతారు, పెద్ద విషయం కాదు, నార్మల్గానే అయిపోతారు. అయితే మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ సెల్ఫ్ అసెస్మెంట్ చేసినటువంటి ఒక ఎనపలో ఉంటుంది. ఆ ఎనపలో మీరు ఏంటంటే మీ పేరు అవన్నీ కూడా అడ్రస్ రాసి మీకు ఎందుకంటే వాళ్ళు
అడ్మిట్ కార్డు అలానే కాల్ లెటర్ పంపిస్తారు. అంటే ఈ డేట్లో వచ్చేసి మీరు ఇవన్నీ కూడా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి. రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఇందులో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ వెళ్ళాలి కాబట్టి ఆ టైం అనేది వాళ్ళు ఇస్తారు. అయితే అప్లికేషన్ పంపించే లాస్ట్ డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే 6 జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే అప్లై చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్ అనేది కూడా ఇక్కడ మీరు పంపించాలి. అలానే సెల్ఫ్ ఎన్వలప్ అనేది కూడా మీ పేరు అతికించినటువంటి ₹5 స్టాంప్ అతికించి పంపిస్తే అదేమిటంటే రిటర్న్ మీకు అనేది వస్తుందండి. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్న, ఆ తర్వాత ఎవరన్నా దాంట్లో ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ అప్లై చేస్తున్నా, ఎస్సీ వాళ్ళు అప్లై చేస్తున్నా దానికి సంబంధించిన అన్ని సర్టిఫికేట్ అనేది కూడా ఫోటో కాపీ చేసి సెల్ఫ్ అటాచ్మెంట్ చేయండి. అక్కడ మీరు అన్ని కూడా సెండ్ చేస్తే సరిపోతుంది. అయితే ఇది మీకు ఈ వీడియోకి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేశారంటే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా వీడియోని మేము ముందుకు తీసుకొస్తాను. ఈరోజు ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇందులో మీకు ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మీరు కానీ ఇక్కడ పాస్ అయినట్లయితే మీకు డైరెక్ట్ ఉద్యోగం అనేది వస్తుందండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది అడగడం లేదు. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా తెలియచేయండి. ఈరోజు మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అప్లికేషన్ పంపించవలసినటువంటి ప్లేస్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ ప్లేస్కి అనేది మీరు పంపించాలి. ఈ అప్లికేషన్ అనేది మీరు నెట్ సెంటర్లోకి వెళ్ళండి, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లో ఆల్ఫా 4 పేపర్లో ఇవన్నీ కూడా టైప్ చేసి డైరెక్ట్గా మీరు సెండ్ చేయొచ్చండి. ఓకే, అయితే ఎలా చేయాలని కూడా మీకు ముందుకు తీసుకొస్తాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచండి. అంటే మీకు ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ ఏదైతే సబ్జెక్టుల మీద ఇస్తారో అవన్నీ కూడా ఇక్కడ మీకు ఇచ్చారో అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 1 రాంగ్ ఆన్సర్కి మీరు 0.25 మార్క్స్ అనేది కూడా అందులో ఏమిటంటే మైనస్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే కాకుండా మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. ఏదన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే లేటెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.